ఈరోజు నీ జీవితం కూడా అమ్మయ్యా ప్రశాంతంగా ఉన్నాను రా బాబు అనుకోగానే ఒక సమస్య నిన్ను వచ్చి కాటేస్తుందా, ఒక వేదన వచ్చి నిన్ను కాటేస్తుందా, ఒక నింద వచ్చి నిన్ను కాటేస్తుందా? అలా కాటేసింది అంతే. ఎవరిని? పౌల్ని కాటేయగానే అందరూ ఏమన్నారు తెలుసా? న్యాయ దేవత ఎలా వదిలిపెడుతుంది? సముద్ర దేవత వదిలిపెట్టింది, కానీ న్యాయ దేవత వదిలిపెట్టలా. ఈయన హంతకుడు, అందుకే 276 మందిలో ఎవ్వడికి హాని జరగల. ఈయన్నే పాము కాటేసింది. అంటే ఈయన పెద్ద హంతకుడు, నేరస్తుడు, దుర్మార్గుడు, అందుకే ఈయన్నే పాము కాటేసింది. కానీ పౌలుకి తెలుసు ఇదివరకు బతుకు అలాంటిది, ఇప్పుడు నా బతుకు అలాంటిది కాదని ఆయనకి తెలుసు. ఉండండి, వాదించడానికి వెళ్ళా, తర్కించడానికి వెళ్ళా. ఈ రోజున మీ జీవితంలో కూడా ఎవడికి రాలా సమస్యలు, నీకే వచ్చింది. ఎవడికి రాలా, మీ ఇంటి మీదకి వచ్చింది. ఎవడికి రాలా, నువ్వేదో చేసావు, నీ పిల్లలు ఏదో చేసావు. నీకు తెలుసు దేవునితో నీతో ఉన్న సంబంధం. తర్కించడానికి వెళ్ళక్కర్లా, వాదించడానికి వెళ్ళక్కర్లా, విమర్శించడానికి వెళ్ళక్కర్లా, నేనే మంచోడిని అని చెప్పి యూట్యూబ్లో పెట్టక్కర్లా. ఆర్ యు రెడీ? ఈరోజు నువ్వు కూడా అనాలి, నా ఇంటిలో నువ్వు గొప్పవాడువని. నా బంధువుల ఎదుట, నా స్నేహితుల ఎదుట, నా బిడ్డ జీవితాన్ని మార్చయ్యా, నా కుమారుడు బతుకు మార్చయ్యా. నువ్వు గొప్పవాడువని, నువ్వు గన్నుడు అని తెలియపరచడానికి నా కుమార్తె బతుకులో కార్యం చేయయ్యా. నీ ఇంట్లో గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈ నెలలో దేవుడు చేయబోతున్నాడు.